ఇప్పుడు ఆ సినిమాల్లో సిగరెట్ తాగడం అనేది ఓ సరదా, తాగని వాడు వెధవ. అలాగే మద్యం తాగడం అనేది ఓ సరదా. అది కోపం వచ్చినప్పుడు తాగాలి, కోపం రానప్పుడు తాగాలి, కష్టం వచ్చినప్పుడు తాగాలి, సంతోషం వచ్చినప్పుడు తాగాలి. మరి ఎప్పుడు తాగకూడదో తెలియదు. తాగు తిను, దానికోసం నువ్వు ఎలాంటి వెధవ పనైనా చెయ్యి, ఎలాంటి విచ్చలవిడి బతుకైనా బతుకు, ఎలాంటి అక్రమంగానైనా సంపాదించు. అక్రమంగా సంపాదిస్తే తప్పేంటి అనేటటువంటి వాదనల్ని ఈ సినిమాలు వీటిలో మోరల్ ఎథిక్స్ లో తీసుకొస్తున్నారు. అవి చూసి అసహించుకుంటుంటే ఇప్పుడు అది ఆల్రెడీ మనలో జీర్ణించుకుపోయినట్టుంది. అందుకు అనుగుణంగా ఇది జనం ఏమనుకుంటారో అని ఏమి ఫీల్ అవ్వట్లేదు. మేమేదనుకుంటే అదే అనుకుంటారులే అని ఫీల్ అవుతున్నారు. మేము అనుకున్నదే వాళ్ళు అనుకునేలా ఫీలింగ్ క్రియేట్ చేయగలం మేము అనుకుంటున్నారు. ఎవడు వృత్తిలో వాడు ఉంటాడు, ఎవడు వ్యాపారంలో వాడు ఉంటాడు, ఎవడు ఉద్యోగంలో వాడు ఉంటాడు. వాడికి ఫ్రంట్ పేజీ బ్యానర్లో ముందు వచ్చింది లిక్కర్ కుంభకోణం, ఇవాళ మనకి నెగిటివ్ మైలేజ్ వచ్చింది, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఎట్లాగా? అర్రే కాదంటారా, అదంతా కూడా వైసీపీ వాడే చేసుకునేవాడు అంటారా, జగన్ గారు సౌత్ ఆఫ్రికాలో చేసుకునేవాడు అంటారా, ఇక్కడ చేసుకున్నా అంటే ఒక తెలుగుదేశం అభిమాని, ఒక తెలుగుదేశం కార్యకర్త వీళ్ళు రేపు డిఫెన్స్లో పడకుండా వాళ్ళకి కౌంటర్ ఏమి ఇవ్వాలి, మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడాలి అనడానికి వీళ్ళు ఒక పిక్చరైజ్ చేసేస్తున్నారు, కొత్త పిక్చరైజ్ మార్చేస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడు కొన్నేళ్ళు పోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొన్నాళ్ళు పోతే వీళ్ళు నిజంగా రేపు పొద్దున ఏదైనా చేసినా కూడా